హలో అండి, 555 లక్ష్మి రెసిపీ. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఉదయం పొద్దున్నే స్టార్ట్ చేస్తున్నాము రెసిపీస్. అయితే చూడండి, పుదీనా కొత్తిమీర చట్నీ అయితే చేసేస్తున్నాను. అందరూ ఎంతెంత క్వాంటిటీ ఎట్లా చేయాలో క్లారిటీగా చేయక్క అని అయితే అడుగుతున్నారు. చూడండి, మీరు వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూస్తే నేను చేసే వీడియోస్ అయితే మీకు అర్థమవుతుంది అనమాట. చూడండి, కట్ట కొత్తిమీర తీసుకున్నానండి, ఒక కట్ట పుదీనా అయితే తీసుకున్నాను, ఒక 3 అయితే టమాటా పండ్లు తీసుకున్నాను. చూడండి, పచ్చిమిర్చి అయితే ఒక 6 నుంచి 7-8 లోపు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మీరు ఇంకొంచెం కారం కావాలనుకుంటే కూడా ఒక 10 అయితే ఊరగా వేసుకోవచ్చు. చూడండి, 4 వెల్లుల్లి రెవలు, చిన్న సైజు చింతపండు. చూడండి, ఇక్కడ కొలతతో అయితే చూపిస్తున్నాను. గ్లాసు పల్లీలు అన్నమాట. ఇప్పుడైతే బౌల్ అయితే రెడీగా ఉంది. ఇందులోనే మనము పల్లీలు అయితే కూడా వేసేద్దాం. చూడండి, పల్లీలు అయితే బాగా వేగిపోవాలా. ఇందులోనే చూడండి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూను మెంతులు, వేగిపోయాయండి. ప్లేట్లకి అయితే తీసేద్దాం. చూడండి, ఇదే బౌల్ అయితే పెట్టేసుకున్నాము. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోండి. కొత్తిమీర, పుదీనా, టమాటా, పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. చూడండి, పచ్చిమిర్చికి అయితే ఘాట్లు పెట్టుకోండి, లేకపోతే చిట్లే అవకాశం అయితే ఉంది. పచ్చిమిర్చి ఆయిల్లో పడినప్పుడు చిక్కిపోతాయి అన్నమాట. ఇంక పడతాయి కాబట్టి ఘాట్లు అయితే పెట్టుకొని వేసుకునేసేయండి. చూడండి, దీంట్లో ఏ వాటర్ ఏం అవసరం లేదండి, ఆయిల్తోనైతే మగ్గిపోతుంది. వాటర్ వేస్తే టేస్ట్ అయితే ఉండదు. ఆయిల్లో మెత్తగా మగ్గితేనే టేస్ట్ ఉంటుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. మరి టేస్ట్ చేసిన తర్వాత కావాలంటే ఎక్కువ తక్కువ చూసుకోవచ్చు. చూడండి, ఇది ఒక 5 మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది. మూత పెట్టేద్దాం. చూడండి, పల్లీలు అయితే మిక్సీ జార్లోకి వేసుకున్నాను, చల్లారిపోయింది. ఇది కూడా ఇందులోనైతే వేసేసుకున్నాను, మిక్సీ పట్టేద్దాం. చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను కొద్దిగా కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టేశాను. మీరు రుబ్బుకోవాలనుకుంటే కూడా రుబ్బుకోవచ్చు. చూడండి, ఒక బౌల్ అయితే పెట్టేశాను, ఆయిల్ రెడీగా ఉంది. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా కరివేపాకు,
అయితే పోపు అయితే వేసుకుందాం. చూడండి వేసేసాను. ఇందులోనే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అయితే కూడా వేసుకోండి. చూడండి సూపర్ అంటే సూపర్గా రైస్ లేకైతే సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.